హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మిషన్ మీద మిర్రర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే దీనికి ఉన్న పాదాన్ని తీసేసుకోవాలి. ఇది జిగ్జాగ్ మిషన్ అండి. నేను జిగ్జాగ్ మిషన్ మీద వేస్తున్నాను. దీన్ని ఎంబ్రాయిడరీకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనికి ఉన్న పాదం తీసేసుకోవాలి, లోపల ఉన్న పళ్ళ సెట్ కూడా తీసేసుకోవాలి. నేను ఇది ఎలా తీయాలి అన్నది ముందు వీడియోలో పెట్టాను, అయితే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడైతే పళ్ళ సెట్ తీసేసాను, తర్వాత సెట్ చేసుకుందాము. దీనికి దారాన్ని సెట్ చేసుకోవాలి. సిల్క్ దారం తీసుకోవాలి, అంటే ఆరి వర్క్కి తీసుకుంటాం కదా, ఆ సిల్క్ దారాన్ని దీనికి సెట్ చేసుకోవాలి. అంటే మిషన్కి ఎలా ఎక్కించుకుంటామో నార్మల్గా అలానే ఎక్కించేసుకోవాలి. ఇక్కడ కొంచెం చిన్న చిన్న సెట్టింగ్స్ ఉంటాయి, నేను చూపిస్తాను. ఇది నార్మల్గా సూదిలోకి ఎక్కించాము. మామూలు మిషన్ అయితే పక్కకు ఉంటుంది కదా సూది, ఇది స్ట్రైట్గా ఉంటుంది. దారం ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా, దీన్ని లూజ్ చేసుకోవాలి. అంటే దారం లాగినప్పుడు ఫ్రీగా వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. ఎక్కడ ఆగకూడదు, ఫ్రీగా వచ్చేసేయాలి దారం. తర్వాత క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మిర్రర్ పెట్టుకుని, అంటే మనం ఏ మిర్రర్ అయితే కుట్టాలనుకుంటున్నామో ఆ మిర్రర్ని ఇలా పెట్టుకుని రౌండ్గా మార్క్ చేసుకోవాలి. నేను పెన్సిల్ యూజ్ చేసి వేస్తున్నాను, పెన్తో అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత లోపల నుంచి ఇంకొక లైన్ వేసుకోవాలి. అంటే మనకి ఎంత బార్డర్ కావాలో చూసుకొని అంత బార్డర్ లాగా ఇలా రౌండ్గా సర్కిల్ లాగా లోపలికి వేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ పేపర్ పెట్టుకోవాలి. నార్మల్ ఏ న్యూస్ పేపర్ కానీ లేదంటే బుక్లో పేపర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా బ్యాక్ సైడ్కి పెట్టేసుకోవాలి. సెట్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ నేను సెకండ్ నెంబర్లో పెట్టాను. ఇప్పుడు చూసుకుందాం, అంటే ఈ బార్డర్కి సరిపడా సెకండ్ నెంబర్లో వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అర్థమైపోతుంది. ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే తక్కువ ఇంకా సన్నగా కావాలంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ సూది ఎంత లెంగ్త్లో పడుతుందో చూస్తున్నాను. చూసి ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఇది రౌండ్గా కుట్టాలి కాబట్టి ఆగుతూ ఆగుతూ కుట్టాలి. అంటే స్ట్రైట్ స్టిచ్ కాదు కదా, అందుకని చెప్పేసి ఆగుతూ రౌండ్ చూసుకుంటూ వేసుకుంటూ రావాలి. ఇలా ఫ్రేమ్ రౌండ్ తిప్పేటప్పుడు మాత్రం లోపల ఉన్న లైన్ దగ్గర ఆపుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి కుట్టడం. ఇంతకుముందు ఒక వీడియోలో నేను బ్లౌజ్ మీద అంటే హ్యాండ్స్ మీద వేసి చూపించాను. అప్పుడు చాలామంది నన్ను అడిగారు నార్మల్ క్లాత్ మీద వేసి చూపించండి క్లియర్గా అని చెప్పేసి. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ మిర్రర్స్ చాలామంది ఫ్రేమ్స్ బయట కొనుక్కుంటూ ఉంటారు కదా, అలా ఏమీ కొనుక్కోకుండా ఇది స్టిచ్చింగ్ అనేది దీని మీద ఈజీగా చేసుకోవచ్చు. అంటే హ్యాండ్తో కుట్టలేని వాళ్ళు మిషన్ మీద ఈజీగా వేసేసుకోవచ్చు. ఇవి లాస్ట్కి లుక్ వచ్చేసి బయట ఫ్రేమ్స్ కొని వేసినట్టుగానే కనిపిస్తుంది. ఈ మిర్రర్ వేసుకొని చుట్టూ చాలా డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వీటిని బ్లౌజెస్ మీద, శారీస్ మీద, లేదంటే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ ట్రెండ్లో ఉన్నాయి కదా వాటి మీద కూడా వేసుకోవచ్చు. ఫుల్ ఆల్ ఓవర్లా వేసుకున్నా కూడా చాలా నీట్గా వస్తుంది. కాకపోతే కొంచెం ఓపిక్గా చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఇలా రౌండ్గా వేసేసాం కదా, అవుట్లైన్ అనేది రౌండ్గా వేసుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. తర్వాత చూపిస్తాను. ఈ థ్రెడ్ అంతా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రేమ్ బయటికి తీసేసుకోవాలి. ఫ్రేమ్ బయటికి తీసేసుకున్న తర్వాత ఇక్కడ వెనక సైడ్ పేపర్ పెట్టాం కదా, ఈ పేపర్ని రిమూవ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ రౌండ్లో లోపల క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేసుకుందాము సిజర్తో. నేను కొంచెం ఘాటు పెట్టాను అంతే, కొంచెం క్లాత్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న క్లాత్ని బర్న్ చేసేసుకుందాము. అగరబత్తి వెలిగించాను, దీన్ని మొత్తం ఈ క్లాత్ అంతా కూడా బర్న్ చేసుకోవాలి. ఇలా బర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ చుట్టూ కూడా బ్లాక్గా వచ్చేసింది క్లాత్ వల్ల. నేను ఎక్కువ కట్ చేయలేదు కాబట్టి అలా వచ్చింది. కాబట్టి ఇప్పుడు సిజర్తో నేను లైట్గా అవన్నీ కూడా కట్ చేసేస్తున్నాను. ఈ థ్రెడ్స్ అనేవి కట్ అవ్వకుండా చూసుకోవాలి, లేదంటే ఆ ఫ్రేమ్ పాడైపోతుంది థ్రెడ్ కట్ అయిందంటే. నెక్స్ట్ ఫ్రేమ్ని మళ్ళీ ఫిక్స్ చేసేస్తున్నాను.
చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్గా ఉన్నదంతా ఇలా హ్యాండ్తో మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వెనక సైడు ఫ్రేమ్కి వెనక సైడు గ్లూ పెట్టుకోవాలి రౌండ్గా. ముందుగా చూపించిన మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ని పైన పెట్టేసుకుందాము. పెట్టుకుని స్టిక్ చేసేసుకోవాలి. దీని మీద నుంచి క్లాత్ని పెట్టుకోవాలి ఇలాగా స్క్వేర్ లాగా. అంటే నేను మిర్రరే కాబట్టి చూపిస్తున్నాను కదా, ఈ మిర్రర్కి సరిపడా ఇలాగా కట్ చేసుకుని పైనుంచి స్టిక్ చేసేసుకోవాలి. ఈ వెనక సైడు పేపర్ పెట్టుకుని ఇప్పుడు పైనుంచి కుట్టు వేసుకుందాము. ఇక్కడ సింగిల్ లైన్తో వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ జిగ్జాగ్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్లో పెట్టాం కదా, ఇప్పుడు జీరోలో దింపేసుకోవాలి. ఇక్కడ స్క్రూ తిప్పినట్లయితే జీరోకి వచ్చేస్తుంది. ఇప్పుడు స్ట్రైట్ లైన్ పడుతుంది అనమాట. అవుట్ లైన్ వేసుకోవాలి. అంటే లోపల సైడ్ కాకుండా బయట సైడ్ మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ ఫ్రేమ్ జరుపుకుంటూ రౌండ్గా వేసుకోవాలి. అంటే ఫ్రంట్కి ఏమీ జరగదు. ఇక్కడ మనం ఎంబ్రాయిడరీకి సెట్ చేసాం కదా మిషన్ని, కాబట్టి ఫ్రంట్కి ఏం జరగదు. మనమే ఫ్రేమ్ జరుపుకుంటూ రౌండ్గా వేసుకుంటూ రావాలి. ఇక్కడ అవుట్ లైను 2-3 లైన్లు వేసినట్లయితే పర్ఫెక్ట్గా రౌండ్గా బాగా కనిపిస్తుంది. లోపల సైడ్ ఏమీ ఇంకా వేయడం కుదరదు, ఎందుకంటే మిర్రర్ వచ్చేసింది కాబట్టి. దీనికి మెయిన్గా రేకు మిర్రర్ మాత్రమే కుదురుతుంది, గ్లాస్ మిర్రర్ కంటే. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను 3 లైన్స్ వరకు వేసాను అవుట్ లైను. ఇప్పుడు ఈ థ్రెడ్ని పైనుంచి కట్ చేసేసుకోవచ్చు ఈజీగా హ్యాండ్తోనే. ఈ కింది సైడ్ది లోపల బాబిన్లో ఉన్న థ్రెడ్ కాటన్ థ్రెడ్ కాబట్టి సిజర్తో కట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ ఉన్న థ్రెడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకుందాం. ఈ మిషన్ మీద మిర్రర్ వేయడం వచ్చినట్లయితే ఎన్నో డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే మిర్రర్ చుట్టూ ఎన్నో డిజైన్స్ వేయచ్చు. జిగ్జాగ్ మిషన్ని ఎంబ్రాయిడరీకి ఎలా సెట్ చేసుకోవాలి, ప్రతి నెంబర్తో ఎలా కుట్టుకోవాలి అన్నది చాలా వీడియోస్లో చూపించాను ఇంతకుముందు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా చూడండి. వాటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మిర్రర్ అనేది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ మిషన్ మీద చేసిన బ్లౌజ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. వీడియోలో ఉంది కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.